మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ధనవంతులు కావాలంటే ఇంట్లో ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. చాలామంది అదృష్టం కలిసి వస్తుందని, లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని రకరకాల వస్తువులను ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. కానీ కొన్ని రకాల వస్తువులు మాత్రం ఇంట్లో అస్సలు ఉండకూడదని, ఉంటే దరిద్రం పడుతుందని, మీరు ఎంత కష్టపడినా ధనవంతులు కాలేరని, డబ్బు సంపాదించలేరని పెద్దలు అంటూ ఉన్నారు. ఇలాంటి విషయాలన్నీ చాలామంది మూఢనమ్మకాలుగా భావిస్తారు. కానీ ఇది నిజం. ఎవరి ఇంట్లో అయినా సరే ఇటువంటి వస్తువులు ఉంటే వారు ఖచ్చితంగా పేదరికంలోనికి వెళ్ళిపోతారు. ఎంతటి ధనవంతుడైనా సరే దరిద్రంగా మారిపోతాడు. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరి ఇంట్లో అయినా సరే ఎప్పుడూ వినియోగించని లేదా పాడైపోయిన పాత సామాన్లు, అంటే విరిగిపోయిన కుర్చీలు, పగిలిపోయిన పనికిరాని వస్తువులు, ఇటువంటి వినియోగించని వస్తువులు ఎవరి ఇంట్లో ఉన్నా సరే వారి ఇంట ధనం హరించుకుపోతుంది. అంటే నెమ్మదిగా వారి ధన సంపాదన తగ్గిపోయి చివరికి పేదరికంలోనికి వెళ్ళిపోతారు, కష్టాలు అనుభవిస్తారు. ఇంటి ఆవరణలో లేదా ఇంటి గోడల మీద తేనె తిట్టు పెడితే మంచిదని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఇది మంచిది కాదని పెద్దలు అంటూ ఉన్నారు. కొన్ని వస్తువులు ఇంట్లో ఉండటం వలన ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని, సంపద ధనంపై ఈ వస్తువులు దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. వాటిల్లో తేనె తిట్టు కూడా ఒకటి. ఎవరి ఇంటి దగ్గర అయితే తేనెతిట్టు ఉంటుందో వారి ఇంట్లో ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. కూడబెట్టుకున్న ధనం ఖర్చయిపోతుంది. అన్నీ కష్టాలే ఎదురవుతాయి. రోజురోజుకు పరిస్థితి దిగజారిపోతూ ఉంటుంది. అలాగే పావురం గూడు, ఇంట్లో పావురం గూడు ఉంటే మాత్రం తప్పనిసరిగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని పెద్దలు అంటూ ఉన్నారు. ఒకవేళ మీ ఇంట్లో పావురం గూడు కానీ ఈ వస్తువులు కానీ ఉంటే వెంటనే తొలగించుకోండి. చాలామంది ఇళ్లల్లో సాలీడు గూడు కట్టి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది భవిష్యత్తులో ఎదురయ్యే దురదృష్టానికి సంకేతం అనే విషయం చాలామందికి తెలియదు. ఇంట్లో సాలీడు గూడు ఉన్నా, బూజులు ఉన్నా మీ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు. ఎంతటి ధనవంతుడైనా సరే సాలీడు గూడు ఇంట్లో ఉంటే దరిద్రవంతులుగా మారిపోతారు. అనుకోకుండా ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. పగిలిపోయిన అద్దాలను, గడియారాలను, పనికిరాని మొబైల్స్ను ఇంట్లో ఉంచకూడదు. ఇవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తూ ఉంటాయని వాస్తుశాస్త్రం చెప్తుంది. అలాగే దరిద్రాన్ని ఆహ్వానిస్తాయి. ఇటువంటివి మీ ఇంట్లో ఉంటే వెంటనే తీసి బయటపడేయండి. అదేవిధంగా ఇంట్లో బొద్దింకలు కనిపిస్తూ ఉన్నాయంటే దరిద్రదేవత ఇంట్లో ఉన్నట్టే అని మన పెద్దలు చెప్పేవారు. కాబట్టి ఇంట్లో బొద్దింకలు ఉంటే వెంటనే వాటిని తరిమి కొట్టండి. అలాగే ఇంట్లో పగిలిన గోడలు, ట్యాప్స్ లీక్ అవ్వకుండా పాడైపోయిన ఫర్నిచర్, ఇటువంటి వస్తువులను ఎప్పటికప్పుడు రిపేర్ చేయించుకోవాలి. లేదా కొత్తవి కొని రిపేర్ చేయించుకోండి. లేదంటే దరిద్రం మీ ఇంటిని పట్టి పీడిస్తుంది. ఇంటి ఆవరణలో ఎండిపోయిన చెట్లు కానీ ఆకులు కానీ ఉంటే వాటిని కూడా అప్పటికప్పుడు తొలగించాలి. లేదంటే కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా ఇంట్లో రిపేర్లో ఉన్న ఫ్యాన్లు, లైట్లు, స్విచ్ బోర్డులు అన్నిటినీ తొలగించాలి. అంటే రిపేర్ చేయించాలి లేదా కొత్త వాటితో రీప్లేస్మెంట్ చేయించుకోవాలి. అప్పుడే మీరు సంపాదించే ధనం ఇంట్లో నిలుస్తుంది. మీ అవకాశాలకు వినియోగపడుతుంది. మీ అవసరాలకు ఉపయోగపడుతుంది. వృధా ఖర్చులు తగ్గుతాయి. లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఈ వస్తువులు లేకుండా జాగ్రత్త పడండి. లేదంటే కష్టాలు, దరిద్ర బాధలు అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.